హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు నుంచి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2013 వర్షన్ అయితే కంప్లీట్ అని నేర్చుకుందాం. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకు వర్డ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ 2013 వర్షన్ అనమాట. సో మీకు ఏదైనా కానీ అన్నీ సేమే ఉంటాయి, కాకపోతే కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ కొంచెం ఇది 2013 వర్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కాకపోతే లేటెస్ట్ వర్షన్ అంటే ఇప్పుడు నా దగ్గర లేదు. సో 2019. సో దీంట్లో మనకి చూస్తే కనుక ఇక్కడ పైన ఉంది కదా, సో ఇది హోమ్, ఇన్సర్ట్. సో వీటన్నిటిని మనం ట్యాబ్స్ అంటాం అనమాట. సో ఇది హోమ్, సో ఇది హోమ్ ట్యాబ్, ఇది ఇన్సర్ట్ ట్యాబ్, సో ఇది డిజైన్ ట్యాబ్, సో పేజ్ లేఅవుట్. సో ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ ట్యాబ్స్ అంటాం. అండ్ ఈచ్ ట్యాబ్లో మనకి చాలా చాలా సెక్షన్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో హోమ్ ట్యాబ్లో మనకు ఫాంట్ సెక్షన్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, స్టైల్స్ ఉన్నాయి. సో మనకు ఫాంట్స్ అవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకోవాలంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఫాంట్ సెక్షన్లో మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. సో ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ మనకు ఇక్కడ ఉంది కదా, సో ఫైల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఫైల్ మీద క్లిక్ చేసి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఓపెన్. సో ఓపెన్ అంటే మనం ఇంతకుముందు ఏదైనా క్రియేట్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసుకోవడానికి. అండ్ సేవ్. సో సేవ్ ఉంటుంది అండ్ ఇంకోటి సేవ్ యాజ్ అని ఉంటుంది. సో సేవ్ యాజ్కి సేవ్కి డిఫరెంట్ అంటే, సో సేవ్ యాజ్ అంటే మీరు ఫస్ట్ టైం చేశారు డాక్యుమెంట్, సో కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. లేదు ఆల్రెడీ సేవ్ చేసాము, జస్ట్ మీరు కొన్ని చేంజెస్ చేసి జస్ట్ సేవ్ చేయాలనుకుంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీకు మళ్ళీ నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో హోమ్ ట్యాబ్లో మనకి ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, సో వీటి గురించి అన్నిటి గురించి నేనైతే సో సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ ఎలా ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. సో హోమ్లో మనకి ఫాంట్ సెక్షన్ ఉంది కదా, సో ఈ ఫాంట్ సెక్షన్లో మనం ఫాంట్ సైజ్ కానీ ఫాంట్స్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో బోల్డ్ అంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది, ఇటాలిక్. సో ఇటాలిక్ అంటే కొంచెం కర్వ్డ్గా వస్తుంది అనమాట, సో లెటర్స్ అనేవి. సో అండ్ అండర్లైన్. సో అండర్లైన్ అంటే టెక్స్ట్కి కింద అండర్లైన్ అనేది వస్తుంది. అండ్ స్ట్రైక్ త్రూ. సో స్ట్రైక్ త్రూ అంటే మనం మ్యాథ్స్లో కానీ ఎక్కడైనా వాడతాం అనమాట. అండ్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనమాట. సో ఇవి కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్లో కానీ అలా యూజ్ చేస్తాం. అండ్ ఇవి చూసాం కనుక సైజ్ అనమాట. సో టెక్స్ట్ సైజ్. సో టెక్స్ట్ సైజ్ మీకు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనమాట. అండ్ పక్కన ఇంకా మీకు ఇక్కడ ఉంది కదా, సో మాన్యువల్గా ఎంటర్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది ఫాంట్ కలర్. సో ఫాంట్ కలర్ ఇది ఆటోమేటిక్గా రెడ్ అని ఉంది, సో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ కలర్స్ అడుగుతుంది. లేదా మీకు దీంట్లో ఉన్న కలర్స్ వద్దనుకుంటే మోర్ కలర్స్ మీద క్లిక్ చేయండి. సో కస్టమ్గా మీరు ఏదైనా ఎడిట్ చేసుకోండి కలర్స్ని. సో ఓకే. అండ్ మీకు ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, సో ఈ బుల్లెట్స్ అంటాం అనమాట ఇవి. సో బుల్లెట్స్. సో బుల్లెట్స్ అంటే ఏమైనా పారా క్రియేట్ చేస్తున్నారు, సో దాంట్లో మీరు 1, 2, 3 కానీ కొన్ని స్టార్ మార్క్స్ కానీ ఎలా పెట్టాలనుకుంటే సో వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వాటి గురించి అన్ని నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇవి అలైన్మెంట్స్ అంటాము. సో ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఈ సెంటర్, అండ్ ఇది రైట్, అండ్ ఇది జస్టిఫై. సో జస్టిఫై అంటే సో లెఫ్ట్ సైడ్ అంటే అన్నీ ఒకే లైన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో రైట్ సైడ్ మాత్రం మనకు కొన్ని సపోజ్ కొన్ని పారా తీసుకుందాం ఒకసారి. సో ఈ పారా ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో అన్నీ కరెక్ట్ లైన్గా వచ్చేసాయి, కాకపోతే రైట్ సైడ్ మాత్రం చూడండి ఇక్కడ సో గ్యాప్స్ వచ్చాయి, సో కరెక్ట్గా లేదు. సో దానికోసం మనం జస్టిఫై అనే దీన్ని అయితే యూజ్ చేస్తాం. సో వీటన్నిటి కూడా మనకి షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సో షార్ట్ కట్స్ అనేవి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో మీకు షార్ట్ కట్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, సో జస్టిఫై చేద్దాం. సో జస్టిఫై. సో చూసారు కదా, సో జస్టిఫై చేసి మనకు అన్ని ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇది సెంటర్ ఎలిమెంట్ సెంటర్లో వస్తుంది అనమాట. సో ఇలా అనమాట. అండ్ మీకు ఇక్కడ ఉన్నాయి కదా, సో స్టైల్స్ అనమాట. సో స్టైల్స్ ఇవన్నీ అంతగా అయితే ఉపయోగపడవు. అండ్ ఫైండ్. సో ఫైండ్ అంటే సపోజ్ మీ దగ్గర ఒక 50 పేజెస్ డాక్యుమెంట్ ఉంది, సో దాంట్లో ఏదైనా ఒక వర్డ్ సెట్ చేయాలనుకుంటే ఫైండ్ మీద క్లిక్ చేయండి. అండ్ కింద రీప్లేస్ అని ఉంది. సో రీప్లేస్ అంటే సపోజ్ మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఉంది, సో ఈ వర్డ్ ఉంది. సో ఈ వర్డ్ని మీరు ప్రోగ్రామ్స్ కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఏదో ఒక పేరుతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో రీప్లేస్ మీద క్లిక్ చేసి మీరు మార్చేసుకోవచ్చు అనమాట. సో ఫైండ్ వాట్. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అని రాయండి అండ్ కింద రీప్లేస్ విత్. సో సపోజ్ మనం ఓఎస్ అని పెడతాం అండ్ రీప్లేస్ ఆల్. ఎస్, ఓకే. సో చూస్తే ఇక్కడ ఇంతకుముందు ఏమో ప్రోగ్రామింగ్ అని ఉండే కదా, సో ఇక్కడ ఓఎస్ అని వచ్చేసింది. సో ఇంతే అనమాట. అండ్ సెలెక్ట్. సో సెలెక్ట్ అంటే సో మీరు వర్డ్ డాక్యుమెంట్లో సమ్ షేప్స్ కానీ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కార్నర్స్ అనేవి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇన్సర్ట్ ట్యాబ్.
సో ఇన్సర్ట్ ట్యాబ్లో వెళ్తే మనకి ఇక్కడ కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ అనేది కదా. సో కవర్ పేజ్ అంటే మీద డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కానీ ఎలాంటివి ఇవ్వాలనుకుంటే సో కవర్ పేజ్ల మీద క్లిక్ చేసి మీరు ఒక కవర్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఏదైనా డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇవ్వాలంటే కవర్ పేజ్ వాడచ్చు. అండ్ బ్లాంక్ పేజ్, సో బ్లాంక్ పేజ్ ఇది మనం వాడకపోయినా అంత అవసరం ఉండదు. సో ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకో బ్లాంక్ పేజ్ అయితే వస్తుంది. సో చూసారు కదా, సో బ్లాంక్ పేజ్ క్లిక్ చేయకపోయినా సో బ్లాంక్ పేజ్ అనేది మనకు వస్తుంది. సో అండ్ పేజ్ బ్రేక్, సో పేజ్ బ్రేక్ అనేది సో ఒకవేళ మీరు అన్ని పేజెస్ అని మీకు ఇండివిజువల్గా ఉండాలి అంటే సపోజ్ ఈ పేజ్కి మీరు ఒక హెడర్ అండ్ ఫూటర్ ఇచ్చారు, సో నెక్స్ట్ పేజ్కి అలా ఉండొద్దు, డిఫరెంట్ హెడర్ డిఫరెంట్ ఫూటర్ ఉండాలనుకుంటే సో పేజ్ బ్రేక్ వాడచ్చు. సో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డైలీ పార్ట్స్ వైజ్గా. అండ్ టేబుల్, సో టేబుల్ అంటే టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మీరు సో టేబుల్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్సర్ట్ టేబుల్, డ్రా టేబుల్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అని ఉంటుంది. సో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటే మీకు ఎక్సెల్లో మీరు ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేశారు, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఇన్సర్ట్ టేబుల్ కానీ డ్రా టేబుల్ కానీ క్లిక్ చేయొచ్చు. సో డ్రా టేబుల్ అయితే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇన్సర్ట్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేసుకోండి. సో ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మీకు రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి అని అడుగుతుంది. సో వాల్యూస్ ఇచ్చేసేయండి. అండ్ సో ఇక్కడ ఉంది కదా, సో పిక్చర్స్ అని ఉంది. సో పిక్చర్స్ అంటే ఏదైనా మీ కంప్యూటర్లో ఉన్న పిక్చర్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే పిక్చర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆన్లైన్ పిక్చర్స్, సో నెట్ నుంచి ఏదైనా పిక్చర్స్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ పిక్చర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ షేప్స్, సో షేప్స్ అయితే మనకు చాలా ఉపయోగపడతాయి. సో వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ స్మార్ట్ ఆర్ట్, సో స్మార్ట్ ఆర్ట్ అంటే మీకు ఒక పై చార్ట్స్ లాంటివి కానీ ఎలాంటివైనా ఎక్స్ప్లెనేషన్లో అలాంటివి ఉండాలనుకుంటే సో స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ చార్ట్స్, సో చార్ట్స్ అంటే పై గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ ఏమైనా ఉంటే సో చార్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్, సో స్క్రీన్ షాట్ అంటే మీరు ఇప్పుడే కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో మీరు ఉన్నారు, సో డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలనుకుంటే సో ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ హైపర్ లింక్, సో ఇవైతే మనకు అంత ఉపయోగపడవు. సో హైపర్ లింక్ అంటే మనకి సపోజ్ దేనికైనా ఒక వర్డ్ కానీ ఏదైనా ఒక షేప్ కానీ ఏదైనా మీరు ఇన్సర్ట్ చేసి అనమాట దాన్ని క్లిక్ చేసి మీకు ఏదో ఒక పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం కానీ, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఫైల్ కానీ ఏదైనా ఓపెన్ అవ్వాలనుకుంటే సో హైపర్ లింక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ బుక్ మార్క్, సో బుక్ మార్క్ అంటే ఎక్కడైనా ఈ పేజ్ అనేది ఇంపార్టెంట్ ఉంది, సో ఈ పేజ్ నాకు లాస్ట్కి తెలియాలి ఈ పేజ్ ఇక్కడ ఉంది అనేది అనుకుంటే సో బుక్ మార్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్రాస్ రిఫరెన్స్, సో వీటన్నిటి గురించి నేనైతే సపరేట్ వీడియో చేస్తాను. సో హెడర్ అండ్ ఫూటర్, సో హెడర్ అండ్ ఫూటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెడర్ అంటే పేజ్ పైన వస్తుంది. సో పేజ్ పైన అంటే సంథింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ సో స్కూల్ నేమ్ కానీ అలాంటివి కావాలనుకుంటే హెడర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫూటర్ అంటే సో యాక్చువల్గా మనకు పేజ్ నెంబర్స్ కానీ సో టాపిక్ నేమ్ కానీ అలాంటివి పెట్టేసుకోవచ్చు. పేజ్ నెంబర్, సో ఫూటర్లో కూడా మనం పేజ్ నెంబర్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ పేజ్ నెంబర్ అంటే సపరేట్గా పెట్టచ్చు. సో కొత్త వర్షన్లో ఇలా వచ్చిందనమాట. అండ్ టెక్స్ట్ బాక్స్, సో టెక్స్ట్ బాక్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను. సో టెక్స్ట్ బాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు సో ఇప్పుడు కర్సర్ ఉంది కదా, సో కర్సర్ ఇక్కడ ఉంది, సో మీరు ఎంటర్ కొడితేనే అది కిందికి వెళ్తుంది. సో కిందికి ఇక్కడ వద్దు మీకు, సపోజ్ మీకు ఇక్కడ రావాలి మీకు టెక్స్ట్ అని, సో టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో డ్రా టెక్స్ట్ బాక్స్ అనగా మీకు సెలెక్ట్ చేయమంటుంది ఎక్కడ రావాలని మీ టెక్స్ట్. సో క్లిక్ చేయగానే మీకు అక్కడ టెక్స్ట్ అయితే వస్తుంది. సో డిలీట్. సో మీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వర్డ్ ఆర్ట్ సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వర్డ్ ఆర్ట్ అంటే ఏం లేదు, సో ఒక పైన ఉన్న హెడ్డింగ్స్ కానీ ఏమైనా కొంచెం హైలైట్ అయ్యి ఉండాలనుకుంటే సో వర్డ్ ఆర్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ డిజైన్, సో డిజైన్ ట్యాబ్లోకి వెళ్తే మనకి డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కలర్స్, ఫాంట్స్ అని ఉన్నాయి. సో కలర్స్ మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసిన కస్టమ్ కలర్స్ అనమాట. అండ్ వాటర్ మార్క్, పేజ్ కలర్, పేజ్ బార్డర్స్. సో పేజ్ బార్డర్స్ అని ఉంటుంది అండ్ ఇంకోటి పేజ్ కలర్స్ అని ఉంటుంది, పేజ్ మార్జిన్స్ అని ఉంటుంది. సో పేజ్ బార్డర్స్కి పేజ్ మార్జిన్స్కి డిఫరెన్స్ ఏంటంటే సో పేజ్ బార్డర్స్ అనేవి కనిపిస్తాయి అంటే చూపిస్తాను చూడండి. సో బాక్స్ అండ్ ఓకే, సో పేజ్ బార్డర్స్ సెలెక్ట్ చేసాము. సో పేజ్ బార్డర్స్ కనిపిస్తున్నాయి చూడండి, కాకపోతే పేజ్ మార్జిన్స్ అనేవి కనిపించవు. పేజ్ మార్జిన్స్ అంటే ఏంటి అంటే సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవ్వాలి లేదా టాప్లో ఎంత గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవ్వాలి అనుకునే పేజ్ మార్జిన్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ పారాగ్రాఫ్ చూస్తాను. సో పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇంకా వెనక్కి వెళ్ళట్లేదు.
సో వెనకాలకు వెళ్ళట్లేదు చూడండి. సో దానికోసం మనం పేజ్ లేఅవుట్కి వెళ్తాం. సో పేజ్ లేఅవుట్లో మార్జిన్స్. సో మార్జిన్స్లో మీరు ఎప్పుడైనా నేరో యూజ్ చేసుకోండి ఎప్పుడైనా. సో వైడ్ అలాంటివి ఇస్తే కనుక మనకు పేజ్లో చాలా తక్కువ గ్యాప్ వస్తుందన్నమాట సో టైప్ చేయడానికి. సో ఎప్పుడైనా నేరో యూజ్ చేసుకోండి. అండ్ లేదు మీకు పైన ఎక్కువ గ్యాప్ రావాలనుకుంటే సో కస్టమ్ మార్జిన్స్ మీద క్లిక్ చేసి పైన టాప్లో ఎక్కువ గ్యాప్ ఇచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి దాన్ని. అండ్ ఎప్పుడైనా కానీ నేరో అయితే యూజ్ చేసుకోండి. సో నేరో క్లిక్ చేయగానే సో ఇక్కడ టెక్స్ట్ పైకి వెళ్ళిపోతుంది. సో గ్యాప్స్ అనేది తగ్గుతుంది. సో చూసారు కదా, సో ఇలా వస్తుంది. అండ్ మీకు ఓరియంటేషన్ అంటే నిలువుగా రావాలా లేకపోతే అడ్డంగా రావాలని. సో వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ. సో పోర్ట్రేటే వాడండి ఎప్పుడైనా. అవసరం వచ్చినప్పుడు మీరు ల్యాండ్స్కేప్ కానీ అలాంటివి వాడుకోవచ్చు. సో సైజ్ అనేవి మీరు ఎప్పుడైనా A4 ప్రిఫర్ చేయండి. సో మీరు ఫస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే సో ఇవన్నీ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా ఉండాలి. డిఫాల్ట్గా మీకు అవే సెట్టింగ్స్ రావాలనుకుంటే నేను సపరేట్ వీడియో చేస్తాను సో దాని గురించి. అండ్ సైజ్ ఎప్పుడైనా కూడా A4 క్లిక్ చేయండి. ఎప్పుడైనా అవసరం పడితే కానీ A3 అలాంటివి అయితే యూజ్ చేసుకోండి. అండ్ కాలమ్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తుందా అంటే మీరు ఎప్పుడైనా పారాగ్రాఫ్స్ కానీ అలాంటివి ఏమైనా సో లెఫ్ట్ రైట్ అలాంటివి ఏమైనా ఉంటే సో కాలమ్స్ అనేవి క్లిక్ చేయండి. సో మీకు వాటి గురించి పారాగ్రాఫ్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇవన్నీ నేనైతే డైలీ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో దాని నుంచి అయితే మీరు చూడొచ్చు. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోవాలి. సో అప్పుడే నేను చేసిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మెయిలింగ్ గురించి అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.